స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శామ్ వన్ ఉమెన్ షోగా అదరగొట్టింది. జూన్ 19 విడుదలై ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టే తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మా ఇంటి బంగారం చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలు పైగా నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ పరంగా 6 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. అటు ఓవర్సీస్లో 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా వరల్డ్ వైడ్గా తొలి రోజు మా ఇంటి బంగారం సినిమాకు 10 కోట్ల రూపాయలు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా. దీంతో సమంత కెరీర్లోనే సోలో హీరోయిన్గా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. గతంలో యశోద మూవీ తొలి రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఆ రికార్డును ఈ పవర్ ప్యాక్డ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బ్రేక్ చేసింది. ఐఐటి జేఈఈ చరిత్రలో 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన విశ్వభారతి పూర్వ విద్యార్థుల మరో సంచలనం. నేటి ఐఐటి అడ్వాన్స్ లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో మరోసారి రికార్డు సృష్టించిన విశ్వభారతి పూర్వ విద్యార్థులు. విశ్వభారతి గుడివాడ, కృష్ణా జిల్లా. అలాగే సమంత నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ హిట్ ఓ బేబీ తొలి రోజు వసూలు చేసిన 2.5 కోట్ల రూపాయల రికార్డ్ కూడా ఇప్పుడు బ్రేక్ అయింది. ఇక శని ఆదివారాలు సెలవు రోజులు కావడం, సినిమాకు పబ్లిక్ టాక్ కూడా బాగుండడంతో మా ఇంటి బంగారం వసూళ్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాగా రాజ్ నిడిమోరు కథ అందించిన ఈ చిత్రాన్ని ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ సంయుక్తంగా నిర్మించారు.